అందరికీ హాయ్ అండి. నేనైతే నాకు వచ్చిన శారీస్కి నెట్ ఫ్యాబ్రిక్ కొందామనేసి ఈ షాప్కి వచ్చానమాట. ఇక్కడైతే షాప్లో ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే నా కోసం ఒక శారీ రెడీ చేసుకుందామనేసి, అంటే ప్లెయిన్ శారీ అనమాట, రెడీ చేసుకుందామని ఫ్యాబ్రిక్ కోసం వచ్చాను. ఇది లక్ష్మీ కట్ పీస్ సెంటరు, వైవి స్ట్రీట్, కడప. అండ్ అలాగే నేను నా కోసం కొన్న ప్లెయిన్ శారీకి బార్డర్ లాగా ఇద్దామనేసి ఎంబ్రాయిడరీతోనే బార్డర్ చేసుకుందాము అనుకున్నాను. కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ కస్టమర్స్ ఉన్నాయి కాబట్టి వద్దనేసి లేస్ వేద్దామనేసి లేసులు చూద్దామని షాప్కి వచ్చాను అనమాట. ఇక్కడ లేసులు కూడా చాలా బాగున్నాయి. సింపుల్ నుంచి హెవీ వరకు ఉన్నాయి. బ్రైడల్ లేసులతో సహా చాలా బాగున్నాయి అనమాట. కట్ వర్క్ లేసులు, స్టోన్ లేసెస్. సో ఇన్ని లేసుల మధ్యలో మన శారీకి సెట్ అవుతుందో అని చూసి ఫైనల్గా ఆ లేస్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి కూడా బ్రైడల్ లేసులు అనమాట. చాలా బాగున్నాయి, హెవీగా ఉన్నాయి అనమాట. ఇవి మనకు వచ్చినటువంటి ఆర్డర్స్ అనమాట, శారీస్. ఇవన్నీ నెట్ శారీసే. వీటిలో ఈ ప్లెయిన్ శారీస్ పింక్ అండ్ గ్రీను నేను నా కోసం తీసుకున్న ప్లెయిన్ శారీస్ అనమాట. ఈ పింక్ అండ్ గ్రీన్, ఇది పింక్ అండ్ రెడ్ మిక్స్డ్లా ఉంది, చాలా బాగుంది కలర్ అయితే. ఇవన్నీ కస్టమర్ శారీస్ అనమాట. అన్నీ నెట్ శారీసే. సో ఓవరాల్గా అన్నిటికీ నెట్ వేసి డిజైన్ చేయాలి. నా పర్సనల్ స్టేటస్లో పెట్టింటే కస్టమర్ చూసి ఇచ్చారనమాట శారీస్. సో ఇదైతే ఫైనల్గా నా శారీ కోసం నేను కొన్న లేస్ అనమాట. ఇది గోల్డ్ అండ్ స్టోన్స్ తోటి మిక్స్ అయ్యింది లేసు. 200 తీసుకున్నారు లేస్ అయితే. ఇది ఈ శారీ కోసము. అండ్ గోల్డ్ కలర్లోనే నెట్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను హ్యాండ్కి. రీసెంట్గా ఒకటి డిజైన్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు మీకు వేసింది చూపిస్తాను. సో హ్యాండ్కు అది నెట్ అండ్ శారీకి లేస్ అనమాట. లేస్లో ఉండే స్టోన్స్ శారీకి అంటించామంటే కొంచెం మంచి లుక్ వస్తుందనేసి ప్లాన్ చేశాను. ఈ శారీస్ అన్నీ ఈ వీక్ మొత్తము ఓవరాల్గా అన్ని నెట్ బ్లౌజెసే పెట్టడం జరుగుతుంది. నెట్ బ్లౌజ్ రెడీ అవ్వడానికి తక్కువ అన్నా కూడా 2 days టైం అయితే తీసుకుంటుందండి. ఇదైతే చూపించాను కదా శారీ, ప్లెయిన్ శారీ. సో దాని మీద వేసుకున్న డిజైన్ అయితే కొత్తగా రిలీజ్ అయింది, చాలా బాగుందన్నమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, డిజైన్ యూనిక్గా ఉంటుంది. నార్మల్ యూ షేప్, ఈ నెక్ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట వేసుకుంటే. నాకు ఈ కలర్ అయితే చూడగానే చాలా బాగా నచ్చింది శారీ. సో దీనిలో నేను వేరే కలర్ ఆప్షన్ లేక గోల్డ్ అండ్ సిల్వర్ తోటి కాంబినేట్ చేశాను. ఇదైతే హ్యాండ్ పార్ట్. హ్యాండ్కి వచ్చేసి నెట్ వచ్చిందనమాట. అంటే మన చాయిస్, నెట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ హ్యాండ్ కూడా వచ్చింది. బట్ నేను కొంచెం డిఫరెంట్గా వేసుకుందామనేసి నెట్ ట్రై చేశాను అనమాట. అంటే దగ్గరలో బర్త్డే ఉంది. సో బర్త్డేకి అందరూ పట్టు చీరలు అవి ప్లాన్ చేస్తే మనం కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇలా ట్రై చేశాను అనమాట. 2 శారీస్ తీసాను. సో అందులో ఫస్ట్ పింక్ ట్రై చేశాను. కలర్ చూడంగానే బాగా అట్రాక్టివ్గా అనిపించింది. ఇదైతే హ్యాండ్ పార్ట్ అవుట్లైన్స్ వేసాను అనమాట. ఫస్ట్ ముందు వీడియోలో చూసినట్టయితే నేను ఎలా కట్ చేయాలి, ఎలా అవుట్లైన్స్ డిజైన్ ఎలా ఉంటుంది క్లియర్గా చూపించాను. అండ్ ఇది సేమ్ అలాగే అవుట్లైన్స్ వేస్తుంది. చాలా మెల్లగా కట్ చేసేటప్పుడు అవుట్లైన్స్ దగ్గర చిన్న చిన్న పీసెస్ ఉన్నా కూడా తర్వాత ఫినిషింగ్లో వాటిని కట్ చేసుకోవచ్చు అనమాట. మనం చాలా దగ్గరగా కట్ చేసామంటే అది మనం అవుట్లైన్స్ వేసిన దాని కిందకి కట్ అయిపోయిందంటే తర్వాత పీస్ పోయినట్టు పోతుందన్నమాట. అలా కాకుండా కొంచెం క్లాత్ ఉంచే కట్ చేసుకుంటే ఆఫ్టర్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత సో ఓవరాల్గా ఇలా ఉంటుంది. కింద నెట్ అయితే ఉంది. సో మీకు కింద పేపర్ ఉండడం వల్ల అలా కనిపించట్లేదు, నెట్ ఫ్యాబ్రిక్ అయితే ఉందన్నమాట. ఇది అవుట్లైన్స్ వేసిన తర్వాత నేను ఫ్రేమ్ మూవ్ చేశాను కట్ చేయడం కోసం అనేసి. మళ్ళీ ఎండ్ బటన్ క్లిక్ చేసామంటే మనము డిజైన్ ఎక్కడైతే స్టాప్ చేసి మూవ్ చేసామో సేమ్ ప్లేస్కు తీసుకెళ్తుంది. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మనం ఎక్కడైతే స్టాప్ చేసామో డిజైన్ అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అనమాట. మళ్ళీ స్టార్ట్ చేశాను డిజైన్ అయితే. సో ఇంకా వేసుకుంటూ వెళ్తుంది. నెట్ డిజైన్స్, కొన్ని డిజైన్స్ సింపుల్గా ఉండి బాగా లుక్ రావాలి అన్న ప్రకారం అయితే ఇదైతే చాలా బాగుందన్నమాట. డిజైన్ చాలా త్వరగా అయిపోతుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఎవరైనా వేయించుకోవాలనుకున్నా కూడా తక్కువ బడ్జెట్లో నెట్ డిజైన్ కావాలనుకున్న వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవుతుంది. చూడడానికి కూడా డిఫరెంట్ లుక్లో బాగుంటుందన్నమాట. ఇది నెట్ పైన వేస్తుంది. మిగతా ప్లేసెస్లో వేసేటప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా నెట్ ప్లేస్లో వేసేటప్పుడు మాత్రం స్పీడ్ తగ్గించి చాలా మెల్లగా చేసుకోవాలి. ఇదైతే ఆఫ్టర్ వర్క్ అనమాట. చూస్తున్నారు కదా, నేనైతే నెట్ డిజైన్ చేసేటప్పుడు అయితే పక్కకైతే వెళ్ళాను కంపల్సరీ. ఒక పక్కకు చూడడం కూడా ఉండదు, సౌండ్ వింటూ అబ్జర్వ్ చేస్తూ చూస్తుంటాను. అండ్ కట్టర్ ఆఫ్ చేసి వేస్తాను, ఎందుకంటే కట్ చేసేటప్పుడు అది నెట్ లాగడం వల్ల నెట్కు హోల్స్ పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకనేసి కట్టర్ ఆఫ్ చేసి మనం డిజైన్ వేస్తాను. సో ఇది ఓవరాల్లీ 2 హ్యాండ్స్ అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ చూపించాను కదా, ఇదైతే ఓవరాల్ హ్యాండ్స్ అనమాట.
చాలా డిఫరెంట్గా చాలా బాగుంది అండ్ త్వరగా కూడా అయిపోయింది. కస్టమర్లకి అయితే థౌజండ్స్ ల్యాక్స్లో ఉన్న స్టిచ్చెస్ ఉంటే వేస్తావేమో, కానీ నా వరకైతే నేనే ఆలోచిస్తాను. ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళందరూ కూడా ఇలానే ఆలోచిస్తారో నాకైతే తెలియదు. నా వరకైతే తక్కువ స్టిచ్చెస్ ఉన్నాయా, యూనిక్గా ఉన్నాయా, ఇదే ఆలోచించి చేసుకుంటాను అనమాట. సో ఓవరాల్ డిజైన్ అయితే ఇదనమాట. కున్నర్స్తో కాకుండా లేస్లో ఉన్న స్టోన్సే పెట్టేసి డిజైన్ చేశాను. ఇప్పుడు కలర్ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇది ఒరిజినల్ కలర్ అనమాట. ఫ్రేమ్ మీద పెట్టినప్పుడు కింద పేపర్ ఉండడం వల్ల అంత క్లారిటీగా రాలేదు. ఇదైతే ఓవరాల్ డిజైన్ అనమాట. పక్కన 3 డాట్స్ ఎందుకు వేసానంటే అది స్టిచ్చెస్ వరకు డిజైన్ లేదు అనిపించింది. సో అక్కడ గ్యాప్ లేకుండా ఉండాలనేసి 3 ఫ్లవర్స్ అయితే బుటీస్ వేశాను. సో ఓవరాల్గా డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది డిజైన్ చేసినప్పుడు నేను వీడియో తీసి నా స్టేటస్లో పెట్టున్నాను అనమాట. సో అది చూసి సేమ్ డిజైన్ మళ్ళీ ఆర్డర్స్ వచ్చాయి. ఇది నెట్ చూపించాను కదా, అది ఫ్రేమ్ మీద ఉన్నప్పుడు అంత క్లారిటీ కనిపించలేదు. ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది కదా నెట్ మీద కూడా స్టోన్స్ అందించాను, బాగా కనిపిస్తుంది. స్టేటస్లో పెట్టి ఆర్డర్స్ వచ్చాయని చెప్పాను కదా, ఇది అనమాట. సో డిజైన్ అయితే గ్రీన్ శారీ, ఇంకా అవ్వలేదు వర్క్. ఇదే మోడల్లో ఇంకొక శారీ కూడా ఉందన్నమాట. సో స్టేటస్ పెట్టిన రోజు ఈవినింగే 2 బ్లౌజెస్ వచ్చాయి సేమ్ డిజైన్. సో ఓవరాల్గా డిజైన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోగలరు.